హల్లెలూయా. మరి యోహాన్ సువార్త, యోహాన్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నుండి 4వ వచనం నుండి చదువుతున్నా. ఇంతకుముందు వీడియోలో 1వ అధ్యాయం నుండి 3వ వచనం వరకు చదివిన. ఇది రెండో స్టెప్పు. 4వ వచనం నుండి చదువుతున్నా, వినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనమునకు ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు ఆధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. హల్లెలూయా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది రెండో వీడియోనండి. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. అంత్య దినాలలో ఉన్నాము. దయచేసి క్రైస్తవులు నెగ్లెక్ట్గా ఉండకండి, భయభక్తులతో ఉండండి. ప్రకటన గ్రంథంలో అసలు ఎవరికి చెప్పాడు, ఏంది అసలు, అది మనం తెలుసుకోవాలని నాకు ఆశ పుట్టిందండి. మరి బైబిల్ అంతా ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం ఒక ఎత్తు. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలో ఎవరికి చెప్తున్నాడు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా కొరకు ప్రార్థన చేయండి. నేను 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు మరి వీడియో చేసి నేను నేర్చుకొని మీకు కూడా నేర్పాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథం అంతా చదవండి. ఇందులో మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు బయలుపరచమని పరిశుద్ధాత్మ దేవుని అడగండి. ఖచ్చితంగా అడగండి. మన కుటుంబాలను, మన పిల్లలను, మన బంధుమిత్రులను రక్షిద్దాం. దేవుడు వచ్చేస్తున్నాడు. నరకంలో పోకుండా వాళ్ళని కూడా కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. ఉంటానండి, ఉంటా. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి పంపించండి. ఆమేన్.